తిరుపతిలో సురక్షిత త్రాగునీటి అందించడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. సిటీ ఆఫ్ ట్యాంక్స్ ప్రణాళికలో భాగంగా కపిల తీర్థం, మాల్వాడి గుండం సహజ జలాధారాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టారు. దీనిపై తూడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, జలవనరుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నగరంలో వరద నిర్వహణను మెరుగుపరచడం, మరుగునీరు కలవకుండా అడ్డుకట్ట వేయడం, ఆక్విఫర్ రీఛార్జ్ ద్వారా 5 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ప్రత్యేక కార్యాచరణలో దృష్టి సారించారు. దీన్ని కానీ మనం కానీ క్లీన్ చేసుకుని నీళ్ళు తీసుకొని ఒక రకంగా ఎందుకంటే మనం అంత డబ్బులు పెట్టినాం. మొత్తం కట్టేస్తారా మీరు? ఎంత ఒక పౌండ్ ఎంత కెపాసిటీ? మళ్ళీ ఆయన లోపల లాకొచ్చి మళ్ళీ బయటకి ఆయన ఈరోజు తిరుపతిలోని ప్రజలకు ఎంత ఎండాకాలమైనా కూడా తాగునీరు ఇబ్బంది రావని చెప్పేసి టుడా మున్సిపాలిటీ, ఇరిగేషన్ ముగ్గురు కలిసి మొత్తం కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా తిరుమల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా నీళ్ళంతా కూడా డైరెక్ట్గా మొత్తం ఊరు బయటికి వెళ్ళిపోయేసి చెరువుల ద్వారా మొత్తం నదిలోకంతా వెళ్ళిపోతూ ఉంది. అవి అంతా అరెస్ట్ చేసే విధంగా తిరుపతికి ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ని కాపాడాలా, అదేవిధంగా డ్రింకింగ్ ఫెసిలిటీ ఇవ్వాలా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే మనకు ఉన్నాయో ఆ రిసోర్స్ను యూజ్ చేసుకొని తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా తాగునీటి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 1 మాల్వాన్ గుంట, 2 కపిల తీర్థం వచ్చేటువంటి వాటర్ని కూడా చూసాము. ఒకటి వచ్చేసి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక 3 పాండ్స్ ఉన్నాయి. ఆ పాండ్స్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇరిగేషన్ మున్సిపల్ సహకారంతో ఇంకా ఎంతవరకు డెప్త్ మనం పోగలుగుతాము, ఎంత వాటర్ మ్యాక్సిమం స్టోరేజ్ చేయగలుగుతామని చూసాము. అదేవిధంగా కపిల తీర్థం వచ్చే వాటర్ అంతా కూడా ఫారెస్ట్ ఆఫీస్ లోపల ఒక 5 to 5.5 acre ఆఫ్ పాత ఒక లేక్ ఉండాది. దాన్ని కూడా డెవలప్ చేయగలిగితే ఏదైనా పాసిబిలిటీస్ ఉంటాయా, ఫ్లెక్సిబిలిటీ ఏ విధంగా ఉంటుందని కూడా దాని గురించి కూడా డిస్కస్ చేసి ఫ్యూచర్లో దీన్ని కానీ ఎంత బడ్జెట్ అవుతుంది, దానికి ఆ బడ్జెట్కి మనకు ఉపయోగం ఉంటుందా ఉండదా అనేసి కూడా దాన్ని చేయమని చెప్పి కూడా మున్సిపల్ ఎస్సీ గారికి, ఇరిగేషన్ ఎస్సీ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, టుడా సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరీ ముఖ్యంగా ఏదైతే కొండ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ కొండల నుంచి అంతా కూడా వాటర్ ఈ పక్కన ఉన్నటువంటి ఈ టుడా పార్క్ ద్వారా ఎన్జిఓస్ కాలనీ నుంచి మొత్తం వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఒక 200 మీటర్స్ని మన పాతకాలంలో ఇంకుడు గుంతలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఒక 200 మీటర్లో ఒక 20 నుంచి 30 మొత్తం బోర్స్ పైల్స్ అన్నీ వేసి కూడా దాన్ని ఎప్పుడు రీఛార్జ్ పిట్స్ చేస్తూ ఉంటే సుమారుగా ఇప్పుడు 365 డేస్ కూడా ఆ డ్రైన్లో ఆ కాలువలో మనకు వాటర్ వచ్చే విధంగా ఆ లేక్లో మనం చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు కూడా చైర్మన్ గారు మనకి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తాము. ఎందుకు అనంటే తిరుపతి అప్హిల్స్ నుంచి వస్తున్నారు మనకి రన్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దానివల్ల మనకి మెయిన్గా పాస్ట్ హిస్టరీ తీసుకుంటే తిరుపతిలో ఇన్నండేషన్ అంటే అప్ టు లీలామహల్ వరకు కూడా అంతా కూడా మనకి ఫ్లడ్స్ వల్ల మునిగిపోవటం జరిగింది. అది అప్హిల్స్లో ఉండి కూడా మనకి అలాంటి జరగకుండా ఉండాలి అని అంటే ఈ వాటర్ని మనం క్యాచ్ చేసి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ఇక్కడ వాటర్ కూడా అందరికీ కూడా కన్సంప్షన్ పబ్లిక్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇరిగేషన్ వారి ద్వారా మరియు కార్పొరేషన్ నుంచి అలాగే తూడా నుంచి ముగ్గురు అందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేద్దాం రండి అని అంటే మనం ఇవాళ రావడం జరిగింది. ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఫారెస్ట్ ఏరియా చూసాం, కపిల తీర్థం చూసాం, మాల్వాని గుంట చూసాం. ఇక్కడ మనకి ఎన్జిఓస్ కాలనీలో ఆల్రెడీ ఆక్విఫర్ డక్ట్స్ ఉన్నాయన్నమాట. మనకి వాటన్నిటిని రిస్టోర్ చేసుకొని మనం ఇంప్రూవ్ చేసుకుని ఉంటే ఎంతవరకు మనం వాటర్ని పబ్లిక్ యూటిలిటీకి తీసుకురాగలం అన్నది ఫీజిబిలిటీ స్టడీ మనం చేసి ఇవ్వగలుగుతాం. సో దట్ పబ్లిక్ యూటిలిటీలోకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.